చెప్తున్న వివరణ నిన్నేదో సుమారు 60 పైగా ప్రశ్నలు అడిగారు, 7-8 గంటలు విచారణ. ఒక టెన్షన్ కూడా ఉంది మీలో, అంటే మీలో అంటే పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తారా అని. ఎంత పైకి అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పినా కూడా కరెక్టేనా? గుడ్ మార్నింగ్ ఋషి గారు, శేషి గారికి ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం చూస్తూనే ఉన్నాం ఋషి గారు, అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలని వక్రీకరించి ఎన్నికల ముందు మాట్లాడారు. బ్రహ్మాండమైన ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాలతోటి 100 రోజుల్లోనే అమలు పరుస్తామని ఒక బలమైన నమ్మకాన్ని కలిగించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోని అమలు పరచడంలో వాళ్ళు మాట తప్పిన విధానాన్ని అనేక సార్లు మనం చూసాం. వక్ర భాష్యాలు, ఇంత తప్పు ఉందని అనుకోలేదు, లెక్కల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఈ రాష్ట్రం అంతా దివాలా తీసి ఉంది, అమలు పరచలేని పరిస్థితి ఉంది అని అరకొర అంశాలతోటి ప్రభుత్వాన్ని సర్దుకొస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒత్తిడి కానీ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలదీస్తున్న విధానం కానీ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన పెంచుతున్న ఒత్తిడి కానీ, ఇవన్నీ తట్టుకోలేక తిరిగి ఎన్నికల ముందు ఏ రకమైతే బదనం కార్యక్రమాలు చేశారో అధికారాన్ని ఉపయోగించుకుంటూ కమిషన్ల మీద కమిషన్లు వేయడం, విచారణలు చేయడం, విపరీతమైన భాష మాట్లాడడం, విపరీతంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని చిల్లర మాటలు మాట్లాడడం, ముఖ్యమంత్రి స్థాయిని మీరు ఇంతకుముందు మీ మాటలు కూడా నేను విన్నాను. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని ఆ స్థాయిని గౌరవించాలి కదా, కేటీఆర్ గారు అట్లా మాట్లాడతారా అని. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత వికృతంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని తెచ్చిన నేత మీద, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి మీద పేగులు తీసుకుంటా, మెడలేస్తా, తొండలు లాగులేస్తా, జాంగర్ కూడా లేకుండా చేస్తా, ఉరికిస్తా రోడ్ల మీద, ఎన్ని భాషలు. ఏ ముఖ్యమంత్రి కూడా ఉరితీస్తా అనడం గుర్తులేదు, మిగతావన్నీ ఓకే, కానీ ఉరితీస్తా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. చాలా వల్గర్ లాంగ్వేజ్, మొత్తం రికార్డ్స్ కూడా తెలుస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో అంటే కాదు, ఇప్పుడు కాదు ఈ హౌలా అని లేకపోతే లుచ్చా అని, లొట్టపీసు ముఖ్యమంత్రి అని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ గానే ఉందా? పోనీ కేటీఆర్ గారికి గౌరవం ఇస్తుందా? ఒకసారి కాదు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ఉండండి. కేటీఆర్ నిన్న ఈవినింగ్ అయిపోయిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత ఏమన్నారో, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రవీంద్ర గారు బయట ప్లే చేయండి అది ఒక నిమిషం. ముఖ్యమంత్రి వయ్యుండి మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్న, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి మరి? ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు. సో కాదు, ఆయన అనలేదు, ఒకసారి అన్నాడు, 10 సార్లు అనిపించాడు మీ నాయకులతో, కార్యకర్తలతో. నేను ఇప్పుడు కేటీఆర్ గారు అన్నది ఏంటి, తెచ్చుకున్న తెలంగాణ అనేక అంశాలు, ఈ దేశంలో అగ్రభాగాన నిలబడిన తెలంగాణ పంటల్లో కానీ, జాతీయ ఉత్పత్తుల్లో కానీ, తలసరి ఆదాయాల్లో కానీ, బడ్జెట్లో కానీ, ఆ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, హరితారంలో విషయంలో కానీ, విద్య వైద్య రంగాలకు సంబంధించి అనేక అంశాలలో మొదటి ప్రాధాన్యతలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని. ఒకటి రవీంద్ర గారు, ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ లేవని చెప్పట్లా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నడిపించినప్పుడు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపించినప్పుడు ఉన్నాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అవతల పార్టీని అన్నప్పుడు ఇవాళ హుందాతనం మీరు కూడా మెయింటైన్ చేయాలి కదా. బట్ దట్ కేటీఆర్ లాంటి నాయకుడు, ఇప్పుడు ఎవరో చిన్న నాయకుడు ఏదో మాట్లాడాడంటే అనుకోవచ్చు. ఋషి గారు, మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారి మధ్య కాలంలో అన్నయ్య కూడా తీయండి. మహిళల మీటింగ్ అని కాకుండా, ప్రభుత్వ మీటింగ్ అని కాకుండా, విద్యార్థుల మీటింగ్ అని కాకుండా, సెక్రటరియట్ ముందు నవంబర్ 14న విద్యార్థులను చిన్న పిల్లలు కూర్చోబెట్టుకొని ఆ సెక్రటరియట్ ముందు మాట్లాడింది ఒక్కసారి రికార్డ్ చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విచ్చలవిడిగా, కేసీఆర్ గారికి అభిమానులు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా. గుండెల్లో ఆ చెదిరే రీతిగా మాట్లాడుతున్న భాష
ఎందుకంత ఫ్రస్ట్రేషన్? అధికారం నీకు ఇచ్చారు కదా, మ్యాండేట్ కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్రస్ట్రేషన్ అని, అదే ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ కేటీఆర్ ఉన్నారా? అదే ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ బీఆర్ఎస్ ఉందా? అందుకనే ఈ రకంగా మాట్లాడుతున్నారా? అదొకటి. రెండోది ఏంటంటే కాదు, ఇవాళ క్లియర్ గా ఈ కేసు విషయంలో ఏసీబీ అడిగిన ప్రశ్నల్లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న అంశాలు ఏంటంటే, ఒకటి, మీరు కేవలం మౌఖిక ఆదేశాలతో ఇంత డబ్బు ఎట్లా ఇస్తారు? విదేశీ సంస్థకి ఇచ్చేటప్పుడు ఆర్బీఐ నిబంధనలు ఏమయ్యాయి? ఆర్థిక శాఖ కేబినెట్కి సంబంధించి అప్రూవల్ ఏముంది? ఇవన్నీ అడుగుతున్న ప్రశ్నలు చాలా సహేతుకమైన ప్రశ్నలు. ఋషి గారు ఇంకో కమిటీ వేసిండ్రు, ఏసీబీ కేసు నడుస్తుంది. ముఖ్యమంత్రి పొద్దుస్తమానం ఎందుకు మాట్లాడాలండి? మంత్రులు ఎందుకు మాట్లాడాలండి? ఇష్టపడిన దొంగలు జైల్లో పెడతాం, నీకోసం బ్యారక్ రెడీలో ఉంది, చిప్పకుడు దిల్పిస్తా బిడ్డ, నన్ను జైలు పంపిన ఊరుకుంటానా? నన్ను జైలు పంపారు కాబట్టి నా జీవిత లక్ష్యం నెరవేరింది. కూడా ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే నా కోరిక నెరవేరింది, నా లక్ష్యం నెరవేరింది. నేను జైలు పంపుతా, నన్ను పంపించిన నేను వదిలిపెడతానా? సొంత ఎజెండా అమలు పరుస్తారా? సొంత ఎజెండా మాట్లాడతారా? ముఖ్యమంత్రి గురించి నీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వాడుకుంటారా? పొద్దుస్తమానం అధికార దుర్వినియోగం చేస్తారా? మాట్లాడితే కేసు పెడితే విచారణ చేయండి. ఘోష్ కమిటీ ఉంది, ఘోష్ కమిటీ ఉంది, విద్యుత్ మీద కమిషన్ వేశారు, ఫోన్ ట్యాపింగ్ ఉంది. పొద్దుస్తమానం దీని మీద ఏం మాట్లాడుతున్నారండి? ప్రభుత్వం అధికారికంగా కమిషన్లు వేసి, కమిషన్ల విచారణకు మేము హాజరయ్యి, మేము కమిషన్లను గౌరవించి, కమిటీ ఈ యొక్క ఏసీబీలకు గౌరవించి మేము విచారణకు హాజరవుతుంటే, పొద్దుస్తమానం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బహిరంగ వేదికల మీద వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో వారేసిన కమిషన్ల మద్దతుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జైలు రెడీగా ఏ సంకేతాలు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నట్టు అది మేము ముడుచుకొని ఉండాలా? వారు ఏం మాట్లాడినా కూడా మేము మాట్లాడకుండా, అయ్యగారు దొరగారు మీరు ఏం మాట్లాడినా భయం భక్తితోటి చేతులు కట్టుకొని ఉండాలా? అట్లా ఎందుకుంటే పొలిటికల్ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ అసలు ఉండదు. అట్లా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.